నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పురంధీశ్వరికి మద్దతుగా 7న వేమగిరిలో నిర్వహించే సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు, తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ జాతీయ అగ్రనాయకత్వం ప్రచార రంగంలోకి దిగింది. తెలంగాణలో 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 8న వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గొనున్న ప్రధాని 10న మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా 3వ సారి బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఈ నెల 13న మోడీ నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది.